మీకు అందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కొత్త నినాదం, భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము మరి ఏ రకంగా చేశారో మనకు తెలుసు. తెలంగాణలో మన పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి మాట్లాడినటువంటి వీడియోను కూడా మార్ఫింగ్ చేసి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీస్తామని చెప్పి ఒక అబద్ధపు మాటలను జోడించి కాంగ్రెస్ పార్టీ అధికారపూర్వకమైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినటువంటి దుర్మార్గము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అయినా కూడా మరి 5 నెలల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శ్రమ, తెలంగాణ ప్రజల ఆశీస్సుల కారణంగా ఈరోజు మరి మనము విజయ పతాన ప్రతిబింబించి మొదటిసారిగా 8 స్థానాలలో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 5 నెలల లోపలనే మరి అతి తక్కువ కాలంలోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. 6 గ్యారెంటీలు, 13 వాగ్దానాలు, 66 అంశాలు 100 రోజుల్లోగా, అంటే 6 గ్యారెంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దేవుడేరగా, 200 రోజులు దేవుడేరగా 8 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మాటలతో, దేవుడి మీద ఓట్లతో, అబద్ధపు ప్రచారాలతో, ఆర్భాటపు ప్రకటనలతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాలం వెళ్ళబుచ్చుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ యొక్క నిరంకుశ నియంత్రిత విధానాల కారణంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళల యొక్క ధర్నాలు ఎక్కడ కనిపిస్తా ఉన్నాయి, నిరసనలు కనిపిస్తా ఉన్నాయి, లాఠీ చార్జీలు కనిపిస్తా ఉన్నాయి. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఇటీవల నిరుద్యోగ సమస్య మీద యువమోర్చా కానీ ఇతర నిరుద్యోగ యువజన సంఘాలు పోరాటం చేస్తే ఏ రకంగా మరి పోలీసు నిర్బంధకాండ కొనసాగుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో దానికంటే మేము తక్కువ తిన్నామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము దృష్టిని కేంద్రీకరించి 2 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాళ్ళు ఒకటి, రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. 2, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూట్ కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ 2 అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పాంచ్ న్యాయ పేరు మీద మరి దేశ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అందులో వారు చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో 10th షెడ్యూల్లో శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజా వ్యతిరేకతలో ఒకరికి మించి ఒకరు వ్యవహరిస్తున్నటువంటి పార్టీలు, ఈ పార్టీలలో ఎమ్మెల్యేలు గెలిచినా, ఎమ్మెల్సీలు గెలిచినా, ఎంపీలు గెలిచినా ఒకటే పార్టీలో చేరుతారు. వాళ్ళ యొక్క గమ్యం ఒకటే,
కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో గెలిస్తే బీఆర్ఎస్లో చేరుతారు, బీఆర్ఎస్లో గెలిస్తే కాంగ్రెస్లో చేరుతారు. గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు ఈ రెండు పార్టీలకు తేడా లేదు అనే విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎవరు గెలిచినా ఎవరోడినా చివరకు వీళ్ళ గమ్యం ఒకటే. వీళ్ళు రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అక్రమాలు చేసేటువంటి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అధికార దుర్వినియోగంలో ఒకరికి మించి ఒకరినటువంటి పార్టీలే, అక్రమ వసూలు చేసినటువంటి పార్టీలే. గతంలో కేసీఆర్ అక్రమ వసూలు చేసి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అనేక ప్రాంతీయ పార్టీలకు డబ్బులు పంపితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణలో కూడా వసూళ్లు చేసి వందల వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అధిష్టానికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక కుటుంబం అజమాయిషిలో నడిచేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలకు తేడా లేదు. మతపరమైన రిజర్వేషన్ల విషయంలో, కుహాన లౌకికవాద విషయంలో, బుజ్జగింపు రాజకీయాల విషయంలో ఈ రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో పరిపాలించేటువంటి పార్టీలు, ఆ రకంగానే ముందుకెళ్లేటువంటి పార్టీలు. తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామ మందిర్ విషయంలో కానీ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఉద్యమ సమయంలో మరి ఏ రకంగా నిర్లక్ష్యంగా వివరించిందో మనకు తెలుసు. ఏ పార్టీ అయితే తెలంగాణను వ్యతిరేకించిందో అలాంటి మజ్లిస్ పార్టీ, కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు, వెనుకేసుకొస్తున్నటువంటి పార్టీలు, వాళ్ళతో కలిసి ఊరేగుతున్నటువంటి పార్టీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ.